10 రోజులైంది. 18వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన ఒక వ్యాఖ్య, ఒక దుర్మార్గపు వ్యాఖ్య ఈ 10 రోజులుగా రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా, బహుశా ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటే అక్కడ ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం రేపింది. ఆయన మహా అతి పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు, నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని ఏదైతే అన్నారు, అది భక్తుల మనోభావాలను కోట్లాది మంది దారుణంగా దెబ్బతీయడమే కాకుండా ఒక విశ్వాసం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దెబ్బ కొట్టింది. అది అందరం గమనిస్తున్నాం. ఈ వ్యాఖ్య ఆయన చేయడం, ఆ తరువాత రోజే టీడీపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ అంటూ ఎన్డీడీబీది ఒక రిపోర్టు లీక్ బయటికి పత్రికా సమావేశంలో రిలీజ్ చేయడం, అందులో బీఫ్ టాలో అనే మాట ఇవి ఉండడంతో సహజంగానే అది ఏంటి, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఉన్నాక బీఫ్ టాలోని ఎందుకు, పామ్ ఆయిల్ ఎందుకు కాకూడదని ఇది కానీ ఇంకోటి రాకుండా, అసలు ఆ ఫిగర్స్ ఏమి ఇండికేట్ చేస్తాయో ఎవరికి తెలియకుండా చిన్నపాటి ఒక ప్రసార సాధనాలు ఏమున్నాయో యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి నేషనల్ ఛానల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒకే రకంగా ప్రసాదంలో కల్తీ జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది వైఎస్ఆర్సీపీ పాలన హయాంలో అనే ఒక అపవాదు, బలమైన ఒక అబద్ధాన్ని అన్ని శక్తులు ఏకమై శక్తివంతంగా దాన్ని ముందుకు తోశాయి, చాలా బలంగా తోశాయి. దాని మీద అప్పుడే ఇమ్మీడియట్ తక్షణమే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న మాజీ చైర్మన్లు ఇద్దరు కూడా ఖండించడమే కాకుండా దేనికైనా సిద్ధమన్నారు, విచారణకు మేము వెళ్తామన్నారు. ఆ విధంగానే సుబ్బారెడ్డి గారు తర్వాత సుప్రీంకోర్టులో వేశారు. అది విచారణ కూడా వస్తుంది, సోమవారం వస్తుంది అనుకుంటా. దాన్ని అడ్మిట్ చేసుకున్నారు, సోమవారం విచారణకు వస్తుంది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు మీడియాతో మాట్లాడి నిన్న కూడా మాట్లాడారు, అన్ని పూసగుచ్చినట్టు వివరించారు. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది అయితే, ఈ 10 రోజులైనా ఇంకా 10 ఏళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో, వ్యాఖ్య చేశారో, దుర్మార్గపు వ్యాఖ్య, ఒక అపచారం ఏదైతే, ఘోరమైన అపచారం ఏదైతే చేశారో, ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్, ప్రభావం అయితే అంత సులభంగా పోదు. దాన్ని మళ్ళీ భక్తుల్లో ఆ విశ్వాసం పాదుగొల్పాల్సింది. నిజంగా ఇంతవరకు ఏమీ జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి, పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్య, ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అన్నాడంటే దాంట్లో ఏదైనా నిజం ఉంటుందేమో సహజంగా ఎవరైనా అనుకుంటే, అలాంటి అపోహలను పటాపంచలు చేసి, ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీకి ఒకరికి సంబంధించిన ఇంకోటి కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దశాబ్దాలుగా, మేబీ శతాబ్దాలుగా కూడా పెరుగుతూ వచ్చి ఈరోజు విశ్వవ్యాప్తమై ప్రపంచంలోనే రోల్ మోడల్గా ఉన్న నేపథ్యంలో సిస్టమ్స్ కానీ లేదా ప్రాక్టీసెస్ కానీ, ఆగమశాస్త్రపరంగా కావచ్చు, నియమనిష్టలతో చేయడం, లేదా సప్లైస్ అక్కడికి వచ్చే వాటిని సైంటిఫిక్గా చెక్ చేయడము, క్వాలిటీ చెక్ చేయడము, క్వాలిటీ కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయడంలో కానీ, అయోధ్య రామాలయం కూడా ఇక్కడ నుంచే తీసుకోవాలని వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళారు. అక్కడ సిస్టమ్స్ ఎవాల్వ్ చేయడానికి వీళ్ళని రిక్వెస్ట్ చేశారు.
ఐ థింక్ దే ఆర్ పార్టిసిపేటింగ్. మా హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో అనేది కూడా జరిగింది. అప్పుడు కూడా వెళ్ళొచ్చారు అక్కడికి. ఇంకా ఎక్కడైనా లక్షల మందిని హ్యాండిల్ చేయడము, ఎలాంటి స్మూత్గా వాళ్ళకు అవసరమైనవన్నీ కూడా ఎలా హైజీనిక్గా, కల్తీలు లేకుండా, ఎలాంటి దాంట్లో లోటుపాట్లు లేకుండా ప్రసాదం కానీ ఆహారం కానీ అందించే ఏర్పాటు. వీటన్నిటిలో కూడా ఆ సిస్టమ్స్ తిరుపతిలో అనేటివి ఓవర్ ది పీరియడ్ ఎవాల్వ్ అయ్యి ఎస్టాబ్లిష్ అయినాయి. అవి కంటిన్యూ అవుతున్నాయి. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ మొత్తం దీన్ని ఈయన ఒక్క దెబ్బకు బ్రేక్ చేశారు. అటుపక్క భక్తుల్లో ఉండే విశ్వాసాలను దెబ్బతీశారు. ఈరోజు ప్రసాదం తీసుకోవాలంటే అందులో ఏముంటుంది అని అనుమానించే రకంగా దుష్ప్రచారం చేశారు. దాన్ని మళ్ళీ రిపీటెడ్గా అన్నారు. అలాగే ఏ వ్యవస్థ అయితే బలంగా ఆ వ్యవస్థల మీద కూడా విశ్వాసం పెరిగిందో వాటిని కూడా కించపరిచేయటో, అందులో డొల్లతనం ఉందన్నట్టు ఒక అబద్ధపు ప్రచారం కూడా తీసుకొచ్చారు. ఇది ఆయన చేసిన ఘోరమైన అపచారం కాగా, ఇప్పుడు రెలవెన్స్ ఏంటంటే, ఇప్పటికే దాని గురించి డిస్కషన్ అయింది. దీని అల్టిమేట్ ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి? చంద్రబాబు నాయుడు గారన్న జంతువుల కొవ్వు అన్నది ఏ సప్లైస్ అయితే ఆ కంపెనీ చేసిందో, ఆ కంపెనీ చేసిన సప్లైలో అది ఉందనుకుంటే అది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి? సహజంగానే ఆ కంపెనీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కావాలి. 6వ తేదీ 12వ తేదీ 2 తీసుకుని షోకాజ్ నోటీసులు ఏవైతే పంపారో, జూలై 6, 12 ట్యాంకర్లలో నుంచి చెక్ చేసి ఆ తర్వాత దాన్ని ఎన్డీడీబీ కూడా పంపారు. ఆ షోకాజ్ నోటీస్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనే ప్రస్తావన లేదు. మిగిలిన మీరు ఎన్నెన్నో చెప్పచ్చు, అంటే ప్రజలను గమనించమని కోరుతున్నాం. ఈయన ఎంత అబద్ధం ఆడాడని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, ఏదైతే ఆయన అన్నమాట టీటీడీ ఆ పర్టికులర్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలన్నా, లేదా దానికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినా, దేని మీద అడుగుతుంది, ఏ ఛార్జ్ పెడుతుంది, ఏదైతే అత్యంత వర్స్ట్ ఇదో దాన్ని తీసుకొచ్చి పెట్టాలి. బ్లాక్ లిస్ట్లో చేస్తామన్నప్పుడు నిజంగా జంతువుల కొవ్వు ఉంటే జంతువుల కొవ్వు దీంట్లో కలిపినట్టు ఆధారాలు ఉన్నాయన్నమాట ఎందుకని లేదు అనేది మా ప్రశ్న. లేమ్యాన్గానే అడుగుతున్నాం, ఎందుకంటే సైంటిస్ట్ చెప్పాల్సింది వాళ్ళు ఎలాగో చెప్తున్నారు, ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఎన్డీడీబీనేమో వాళ్ళు అసలు అందుబాటులో ఎవరికి రావట్లేదు. నేషనల్ గవర్నమెంట్తో లింక్ ఉన్న ఏ సంస్థలు కూడా ఈ ల్యాబొరేటరీస్ ఏది కూడా కాంటాక్ట్ చేసినా వాళ్ళు ఎవరు సమాధానం ఇచ్చేవాళ్ళు లేరు, లేదా ఫర్దర్ టెస్టులు చేయడానికి ఇష్టపడట్లేదు. అంతగా ఇది ఈ దీనికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య. ఆ తర్వాత సెంటర్లో కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా దాన్ని సపోర్ట్ చేసి ముందుకు తీయాలని చూడడం, వీటన్నిటి వల్ల బహుశా ఎక్కడ కూడా దీని గురించి ఎవరు చర్చించడానికి కానీ లేదా ఫర్దర్ టెస్ట్ చేయడానికి ఇష్టపడట్లా. ఇంకా సైంటిస్టులు ఎవరైనా ఉండి అయ్యో ఇది అన్యాయం దారుణం జరుగుతుంది వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు తప్ప, దీని మీద అథారిటేటివ్గా కామెంట్ చేసేవాళ్ళు అయితే ఎవరు ముందుకు రావట్లా, లేదా మళ్ళీ టెస్టులు చేయిద్దామంటే దాన్ని కూడా ఎవరు టేకప్ చేయట్లా. ఈ నేపథ్యంలో మాకున్న ఏకైక ఇది వచ్చి నువ్వు ఇచ్చిన షోకాజ్ నోటీసు. ఈ షోకాజ్ నోటీస్లో ఇది షోకాజ్ నోటీస్కు ఇచ్చిన రిప్లైకి అల్టిమేట్ రిజైండర్ విత్ అడిషన్స్ అన్నీ కూడా పెట్టి 28/8/2024 పంపారు. దీంట్లో మొత్తం ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇది రిజైండర్ అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చాక వాళ్ళు ఏదో డౌట్లు ఎక్స్ప్రెస్ చేశాక ఇంకో షోకాజ్ నోటీస్ ఇచ్చి రెండు కలిపి ఫైనల్గా వాళ్ళ కంపెనీ రిప్లైకి రిజైండర్ ఇచ్చారు. అవన్నీ డినై చేస్తూ మళ్ళీ రీఇటరేట్ చేస్తూ షోకాజ్ రిజైండర్లో సహజంగానే దీంట్లో మెన్షన్ చేయాలి ఛార్జీలో, కానీ ఛార్జీలో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన దాంట్లో ఈ మేజర్ క్రక్స్ వచ్చి వెహికల్ నెంబర్స్తో సహా మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఐ డోంట్ నో వెదర్ మీరు క్యాచ్ చేయగలరో తెలియదు, కానీ డేట్సు, వెహికల్ నెంబర్సు, దాని జిస్ట్ కంప్లీట్గా ఇందులో ఉంది.
ఇందులో నేను మార్క్ చేసింది చూస్తే రెండే కనపడతాయి. వెజిటబుల్ ద అడల్ట్రేటెడ్ విత్ ది ఫ్యాట్ ఆఫ్ వెజిటబుల్ ఆరిజిన్ అని ఒక దగ్గర ఉంది, వెజిటబుల్ ఆయిల్ అని ఇంకోటి ఉంది, కింద ఫారిన్ ఫ్యాట్ అని అంటారు. అంతకుమించి ఎలాంటి ఆధారం కానీ ఏదీ లేదు ఇందులో. నిజంగా యానిమల్ ఫ్యాట్ అయితే సహజంగానే అదే ఛార్జ్ దీంట్లో ఆరోపణ దీంట్లో రావాలన్నా వద్దా? ఎందుకు రాలేదు? అలాగే దీనికి అటాచ్ ఏ రిపోర్ట్లు అయితే ఎన్డీడీబీ అటాచ్ చేశారో అందులో ఒకటి బయట కూడా వచ్చింది. ఏ రిపోర్ట్స్ అయితే అటాచ్ చేశారో ఆ రిపోర్ట్స్లో కూడా ఎక్కడ స్పెసిఫిక్గా యానిమల్ ఫ్యాట్ను ప్రూవ్ చేసే ఇవైతే కనిపించట్లా. ఇంకా ఈ రెండు కాకుండా మూడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కలగన్నారా, లేక ఆయన సొంతంగా ఏదైనా రీసెర్చ్ చేశారా, ఇంకో టెస్ట్ ఏమైనా చేశారా ఉంటే ఆ రిపోర్ట్ అన్నా చూపించాలి. ఎవరెన్ని మాటలు మాట్లాడినా మేము మాట్లాడినా టీటీడీ ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఫెల్ట్ ఒక తప్పు జరిగింది, అడల్టరేషన్ జరిగింది అనుకుంటే అది ఎక్కడ ప్రస్తావన వస్తుంది? షోకాజ్ నోటీస్లోనే కదా. మరి ఆ షోకాజ్ నోటీస్కు సంబంధించినంతవరకు ఎందుకు అందులో యానిమల్ ఫ్యాట్ అని ఆయన అంత విస్పష్టంగా బాగా మెలకువగా ఉండే చంద్రబాబు నాయుడు గారు అంతగా అలాంటి తీవ్రమైన వ్యాఖ్య చేస్తే అది సహజంగా ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలి కదా. ఎందుకు కాలా? ఈ ప్రశ్న అందరూ ఆలోచించాలి. లేదు ఇది ఏ రిపోర్ట్స్ మీద అయితే ఆధారపడి ఉందో ఆ రిపోర్ట్స్లో ఉన్న ఎందుకు ఆ ప్రస్తావన రాలేదు? వాటిలో ఎక్సెప్ట్ ఒక ఖచ్చితంగా స్పెసిఫికేషన్స్లో కనపడే వాటిలో బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ అనే పేర్లు తప్ప వేరే రకంగా అయితే ఎలాంటి ఆధారం లేదు. పైగా ఆ రిపోర్ట్స్లో కొన్ని టెస్ట్ చేసి చూసాం, సైంటిస్టులతో మాట్లాడాం, అలాగే కొన్ని కంపేర్ చేసి చూసాం. ఇది కూడా లేమేన్ అంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా తెలిసేది. మిల్క్ ఫ్యాటే ఇంకా బేసిస్ అది 99.5% ఉండాలనేది టీటీడీ స్టిపులేషన్. మిల్క్ ఫ్యాట్ సంబంధించి నేను చేసింది ఏదైతే షోకాజ్ నోటీసు రిజైండర్లో మెన్షన్ చేశారో, రిపోర్ట్స్ జత పెట్టారు, అటాచ్ చేశారు, ఆ రిపోర్ట్స్లో ఉన్న మిల్క్ ఫ్యాట్ అది తీసి టాలీ చేసి చూస్తే ఒక దాంట్లో ఏమో మిల్క్ ఫ్యాట్ 99.72 ఉంది, ఇంకో దాంట్లో 99.73 ఉంది, ఇంకో దాంట్లో 99.78 ఉంది, ఇంకో దాంట్లో 99.74 ఉంది. 99.5 ఈజ్ ద రిక్వైర్మెంట్ కాంట్రాక్ట్ వాడి స్టిపులేషన్. వీఆర్ నాట్ డిఫెండింగ్ ఏ కంపెనీని డిఫెండ్ చేయట్లా, ఇంకోటి చేయట్లా. మీరు ఏ ఫ్యాట్ కలిపినా దీంట్లో రిఫ్లెక్ట్ కావాల్సిందేగా. ఇది కాక ఏమున్నాయి అంటే మాయిశ్చర్ ఉంది, మాయిశ్చర్ అప్ టు 5% దాకా అలౌడ్. ఓ దాంట్లో 0.27 ఉంది, ఓ దాంట్లో 0.26, ఒక దాంట్లో మాయిశ్చర్ వచ్చి 1.4 ఉంది, ఒక దాంట్లో 1.2 ఉంది, ఒక దాంట్లో 1.0 ఉంది, ఒక దాంట్లో 1.2 ఉంది. ఇవి మాయిశ్చర్. ఇది మిల్క్ ఫ్యాట్. టోటల్ కలిపితే మీకు వచ్చేది ఎంత అంటే మిగులు ఆ రెండు కలపగా 100% అంటే టోటల్ వస్తుంది. 100%లో అంటే 0.27 ఒక దాంట్లో వస్తుంది, 0.28 ఒక దాంట్లో వస్తుంది, 0.21 ఒక దాంట్లో వస్తుంది, ఇంకో 0.25 ఒక దాంట్లో వస్తుంది. అంటే 100% అనుకుంటే ఒక 100 కేజీలు తీసుకుంటే 270 గ్రాములు కల్తీ. 100 కేజీలకు నేను అంటున్నది 260 గ్రాములు ఒక దాంట్లో, 219 గ్రాములు ఒక దాంట్లో, 258 గ్రాములు ఒక దాంట్లో కల్తీ ఉండే అవకాశం ఉన్నట్టు దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే
99.5% నువ్వు అలవెన్స్ నువ్వే చెప్పి 99.5% ఉంటే సరిపోతుందన్నాక ఇంకా అడల్టరేషన్ అంటూ జరిగితే దీంట్లోనే ఉన్నాక బికాజ్ ఇట్స్ ఫ్యాట్ ఓన్లీ మేము మిక్స్ చేస్తే యానిమల్ ఫ్యాట్ కానీ వెజిటబుల్ ఫ్యాట్ కానీ మిక్స్ చేస్తేనే అక్కడికి రావాలి. మిల్క్ ఫ్యాట్ ప్యూర్ 99.5 కంటే ఎక్కువ ఉన్నాక వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ అడల్టరేషన్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ అనే క్వశ్చన్ వస్తుంది. మరి వాళ్ళు ఆలోచించాలి కదా. ఇది లేమన్గా కామన్ సెన్స్తో అడిగేదే. సైంటిస్ట్ని అడిగితే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే అందరికీ అర్థమయ్యేది కాబట్టి ఇది తీసుకున్నా ఫస్ట్. రెండవది, ఈరోజు ఏదో గూగుల్లో చూస్తుంటే ఇది కన్జ్యూమర్ వాయిస్ అని ఒక మ్యాగజైన్ February 2023. ఐ థింక్ ఇది నాకు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో వాళ్ళ వెబ్సైట్లో ఉంది కాబట్టి మేబీ బాగా వెల్ అక్నాలెడ్జ్డ్ అనుకుంటా. ఐ థింక్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కూడా దీన్ని రికగ్నైజ్ చేసినట్టుంది. వీళ్ళ పని కన్జ్యూమర్ ప్రొటెక్షను, అవేర్నెస్ పెంచడము, దాంతోపాటు టెస్టులు కూడా చేస్తుంటారు. దీంట్లో వీళ్ళు కొన్ని బ్రాండ్స్ తీసి చేశారు. ఈ బ్రాండ్స్ వచ్చి వేర్కా, ఆనంద, గోవర్ధన్, విటా, అమూల్, బ్రిటానియా, మదర్ డైరీ, పరాస్, హెల్త్వేస్, పతంజలి, మిల్క్ ఫుడ్, ఈ బ్రాండ్స్ తీసి చేశారు. చేసి వీళ్ళు కొన్ని గ్రేడ్స్ ఇచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి అయితే స్కోర్స్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ 100 ఎంత వచ్చినాయంటే 94 ఒకరికి, 92 ఒకరికి చూస్తే ఏది బెస్ట్ అనుకున్న ఏది అన్ని ఫ్యాక్టర్స్లో బెస్ట్ లేదు. వీటిలో డిఫరెంట్ పారామీటర్స్ చూసుకున్నారు. కొన్ని వైటమిన్ ఏ ఎక్కువ ఉంది, కొన్ని ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవేవో ఎక్కువ ఉన్నాయి, కొన్నిట్లో మినిమం ఆ ట్రేసెస్ అవి కనపడుతున్నాయి. గ్రీన్ ఫాడర్ ఇవి తింటే వచ్చే బీటా సైటోస్టెరాల్ అనేది ఏదైతే ప్లాంట్ దీంట్లో ఉండేది అది వచ్చింది ఫాడర్లో ఉన్నందువల్ల. ఇన్సిడెంటల్లీ దీంట్లో కూడా వీళ్ళు అదే చెప్తారు. ఒక పక్క ఏమో ఫారిన్ ఫ్యాట్ అంటూ బీటా సైటోస్టెరాల్ అనేది అది పెరిగింది, నిజంగా ఎక్కువ ఉంది. మేబీ స్లైట్ ఒకవేళ అడల్టరేషన్ ఉంటే వనస్పతి లాంటిది ఉండాలి తప్ప సర్టన్లీ ఇట్ ఈజ్ నాట్ ఇది అనేది సైంటిస్టులు అంటున్నారు. ఎవరు అది కూడా లోపలికి పోలా, ఆ వెహికల్ కూడా, ఆ ట్యాంకర్ కూడా లోపలికి పోలే, ఇందులో ఏమీ లోపలికి పోలా. అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు పోయినాయనే అబద్ధం అన్నారు కాబట్టి, లేదు ఒకవేళ ఎవరన్నా పోయి ఉంటే ఏమయ్యేది కూడా అంటారు కాబట్టి ఇంత చర్చ దాని మీద, దాన్ని చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ టు డిఫెండ్ ఎనీబడి. ఆ కంపెనీ మీద ఆరోపణలు ఉంటే ఛార్జెస్ పెట్టచ్చు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ ఇది పబ్లిక్ అట్ లార్జ్ మొత్తంగా ప్రజలందరిలో కూడా ఓ చులకన భావము, మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాక్టీసెస్ మీద చులకన భావము, దాని మెయింటెనెన్స్ మీద, అన్నిటికంటే ప్రసాదం మీద వచ్చే అపోహలను మా కర్మగాలి అది తొలగించాల్సింది గవర్నమెంట్. ఎవడైనా ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళు ఎవరన్నా ఆరోపణలు ఇట్లాంటివి చేస్తే గవర్నమెంట్ దానికి సంబంధించి ఏమీ లేదు అంతా బాగుందని చెప్పేంతవరకు దాన్ని పుష్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటే, ఆ గవర్నమెంట్ను హెడ్ చేస్తున్న దానికి హెడ్గా ఉన్న పెద్ద మనిషి, ఆయనకు 75 ఏళ్ళు, ఆయన ఇంకా బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఆయన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా చెప్పడమే కాకుండా రిపీటెడ్గా, పైగా లోపలికి పోయిందని. ఓ పక్క వాళ్ళ కొడుకు 4 ఖర్చుకొని లేదు కాదు పోలేదంటాడు, ఓ పక్క ఈవో పోలేదంటాడు, ఈయన మాత్రం పోయిందనే మళ్ళీ కళ్ళార్పకుండా మళ్ళీ చెప్తున్నాడు. అంటే ఏమి ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడో అర్థం కావట్లా. ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడు, దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? నిజాలన్నీ ఎలాగో బయటకు వస్తాయి. మా తాపత్రయం ఏమంటారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ దేవాలయాల్లో పూజలు చేసినా, లేదా ముందు నుంచి మేము మీడియాతో మాట్లాడుతున్నాం, మేము చెప్పదలుచుకుంది ఒకటే, రిజెక్షన్స్ అనేవి వెనక్కు పంపడం అనేది ఆ హయాంలో టీడీపీ హయాంలో జరిగాయి, మా హయాంలో జరిగాయి. వాళ్ళ హయాంలో 14-15 సార్లు జరిగితే మా దగ్గర 18 సార్లు 19 సార్లు మా దగ్గర పంపేశారు. అండ్ ఎప్పుడూ చిన్నపాటి ఏదైనా దిల్తో లోపలికి రావాలని ఎవరన్నా తీసుకొచ్చినా కూడా అది పక్కాగా రిజెక్ట్ చేసేయడానికి తగిన సిస్టమ్స్ ముందు నుంచి ఉన్నాయనేది చెప్పడం మా ఉద్దేశం. దీని రెప్యుటేషన్ మళ్ళీ నిలబడాలి టీటీడీది. ప్రసాదం దాని ప్రాశస్త్యం అది అలాగే ఉండాలి, ఇంకా పెరగాలి.
ఇప్పుడు ఈ డిస్కషన్ ద్వారా ఇప్పుడు ఈ జరుగుతున్న దాని ద్వారా ఇంకా పెరగాలి. ఆయన తప్పుడు ఆరోపణలు చేశారనేది అపచారం చంద్రబాబు చేశాడని అది కూడా ఎస్టాబ్లిష్ కావాలి. సో అందుకోసమే మేము ఇవన్నీ చూపిస్తూ ఇది చేస్తున్నాం. ప్రైసింగ్ కూడా అంతే, దీంట్లో ప్రైసింగ్ ఉంది, వీటిలో కూడా అరౌండ్ 600 రేంజ్లో ఉన్నట్టుంది. ఇది 500 గ్రామ్స్ కాబట్టి 380, 290 కూడా ఉంది. అమూల్ అయితే 290 అంటే 580 ఉంటుంది కేజీ. ఇది ఎప్పుడు 23లో 500, 550, 580, 600, 650 ఉంది. హెరిటేజ్ కూడా అదే రేంజ్ ఉండేమో, అంటే ప్యాక్డ్ కాబట్టి ప్యాక్డ్ మార్కెట్లో కమిషన్లు అన్నీ. నేను దీన్ని ఎందుకు తీశానంటే ఇవన్నీ చెక్ చేశాక కొన్ని పారామీటర్స్, బికాజ్ నేను మెన్షన్ చేస్తే నువ్వేం సైంటిస్ట్ అనేది వస్తుంది కాబట్టి వీళ్ళదే తీసుకొని చూద్దామని, వీళ్ళ ఫైండింగ్స్ దాన్ని ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేశారనేది కొన్ని పారామీటర్స్ కోసమని ఇది తీశాను. తీస్తే దీంట్లో మిల్క్ ఫ్యాట్ 99.5% అది ఉంది, దాని దాటి ఉంది. దెన్ ముఖ్యమైనది వచ్చి బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ అట్ 40 degrees. ఈ రీడింగ్ వీళ్ళు ఏమంటారు, బిఆర్ రీడింగ్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ఘీ. An increase in BR reading indicates adulteration of ghee with vegetable oil / animal body fat. As the level of unsaturation increases, BR reading gets increased and vice versa. BR reading shall be 40 to 44 as per FSSR, Food Safety వాళ్ళ regulations. మరి అంటే 40-44 ఉండాలని అక్కడ కూడా ఉంది. ఇది స్టాండర్డ్ కదా అని వీళ్ళు మనకు మన ప్రజలందరికీ మామూలు వాళ్ళు మనలాంటి వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి దాన్ని తీశాను. మరి ఎంత ఉంది అబ్బా ఇక్కడ 40 to 44 వరకు వీడు ఇస్తే 44 వరకు అలవెన్స్, దీంట్లో 41 ఉంది. బ్యూటరో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ అనేది 40-44 వరకు ఉండొచ్చు, అంటే 41 ఉంది. దీన్ని ఏమంటారు, ఈ మెయింటైన్ కాకపోతే 44 దాటితే అడల్ట్రేషన్ ఉన్నట్టు లెక్క అని తను అంటున్నారు. ఇది ఇండియాలో బెస్ట్ ప్రాక్టీసెస్, ల్యాబొరేటరీలో ఇది ఉండి నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసిన బాడీ అది. సెకండ్ది వచ్చి దాని కిందనే RM వాల్యూ, రేహార్ట్ Meisel value. RM value indicates whether the ghee is prepared from milk fat or not. If the value of this test is less than 24, this indicates adulteration, the adulteration in ghee. RM value shall be minimum 24 ఆ పైన ఉండాలి. నేను చూసినంత వరకు టీటీడీ 26 పెట్టింది అని అన్నది. 24 ఆగ్మార్క్ 2 ఉంటే FSSAI అది పెడితే 26 పెట్టింది. వీళ్ళది ఎంత ఉందండి, RM వాల్యూ 28.3 ఉంది. 28.3 సేమ్ ఇంకో రిపోర్టు, దీంట్లో ఫ్రాక్టోమీటర్ వచ్చి 43 ఉంది, 44 వరకు అలౌడ్ అయితే 43 ఉంది, అండ్ ఇది 29 ఉంది. RM వాల్యూ అనేది 29 ఉంది. ఈ రెండు మీకైనా దొరుకుతాయి ఆ రిపోర్ట్స్, కావాలంటే మీకు మా అఫిషియల్ దీంట్లో కూడా పెట్టిస్తాం. మీరు ఆ టెస్ట్ రిపోర్ట్స్ చూడండి. ఏ టెస్ట్ రిపోర్ట్స్ బయట సర్క్యులేట్ అయ్యే వాటి గురించి కాదు నేను అనేది, బయట సర్క్యులేట్ అయ్యేవి కాదు, షోకాజ్ నోటీసులు ఏముందో అది. అంటే మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకు తెలుసు, విఘ్నులందరికీ తెలుసు, మేధావులకు తెలుసు, మీడియాకు తెలుసు. అల్టిమేట్గా ఎక్కడికి అది ఎంటైర్ థింగ్ షుడ్ బాయిల్ డౌన్ టు వన్ థింగ్, దట్ ఈజ్ షోకాజ్ నోటీస్ టు కంపెనీ. ఎందుకంటే యాక్షన్ తీసుకోవాల్సింది దాని మీదే. మరి నువ్వు ఈ తప్పు చేసినవరా అన్నప్పుడు అత్యంత అన్యాయమైన దుర్మార్గమైన తప్పునో లేదంటే వర్స్ట్ దీన్ని ఎత్తి చూపుతామా, వేగ్గా ఇస్తామా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి జంతువుల కొవ్వు అంటే అది ఛార్జ్ దాంట్లో షోకాజ్ నోటీసులో ఎందుకు లేదు? పోనీ వీళ్ళన్నట్టు దాన్ని ఏమంటారు, కంటామినేషన్, అడల్టరేషన్ వేరే ఉందనుకుంటే
ఏ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని అంటారో వాటిని మీకే చూపించాం. నేషనల్ ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ కానీ లేదా ఆల్రెడీ కాంపిటెంట్ వాళ్ళు ఇచ్చిన పారామీటర్స్, వాళ్ళు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్లు బేస్ చేసుకొని చూస్తే కూడా వెల్ విత్ ఇన్ ది లిమిట్స్ ఉంది. దీనికి మించి మీకు తెలుసు, లాస్ట్లో నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదివి వినిపించారు, మీరందరు చదివి ఉంటారు. ఈవెన్ అనెక్సర్లో కూడా ఇంటర్ప్రిటేషన్లో దానికి రైడర్ however under the circumstances listed hereafter a false positive result can be obtained, hence the method is not applicable to milk fat in case of obtained from bovine milk other than obtained from single cows antaru, obtained from cows which received exceptionally high feeding. ఈ రకరకాల కండిషన్స్ పెట్టి వీటి వల్ల ఉంటే దిస్ మే నాట్ హ్యావ్ ద ఎఫెక్ట్ అనేది క్లియర్గా అంటున్నాడు. సహజంగానే తినే ఫీడ్ కావచ్చు, హై ప్రోటీన్ ఎక్కువ ఇస్తే అదంతా దీంట్లోకి రిఫ్లెక్ట్ కావచ్చు. ఇది కాక నేను మొన్న అన్నది ఈ బౌడోయిన్ టెస్ట్ అనేది, ఇది క్లియర్గా బౌడోయిన్ టెస్ట్ దీని గురించి చూస్తే ఏమంటారు, ఇది బౌడోయిన్ టెస్ట్ detects the presence of vanaspati hydrogenated fat, refined vegetable oil and animal fat in ghee. ఇది ఒక మెథడ్, ఇది కూడా ఒకటి ఉంది. సో దీని ప్రకారం కూడా నేను మొన్ననే చూపించాను. దీంట్లో నెగటివ్ వచ్చింది, అది పాజిటివ్ ఉంటే ఎస్ ఇట్ హ్యాస్ సమ్ ఇది ఉంది అనొచ్చు, ఇది నెగటివ్ వచ్చింది. దీస్ రిపోర్ట్స్ ఆర్ నాట్ మనం వేరేవి కాదు, లూజ్ కాదు, దీని నుంచి తీసినవి. సో పాయింట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడారు, ఘోరమైన అబద్ధం ఆడారు. ఏదో రాజకీయ నాయకుడిగా అర్థసత్యాలు చెప్పడం వేరు, కానీ అబద్ధం ఆడడం, అందులోనూ కోట్లాది మంది భక్తులు, ప్రజలు, పబ్లిక్ అట్లాజ్ వాళ్లకు అనుమానాలు వచ్చే రకంగా చేయడం, అది ఎవరో దారిన పోయడంటే ఎవరికి పట్టదు, తిడతారు, ఎవరో మెంటల్ కేసు అంటారు, ఏదో సిక్ మైండ్ అనుకుంటారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్నాడు, ముఖ్యమంత్రి అన్నాడు, స్థాయి వ్యక్తి అని ముఖ్యమంత్రి అన్నారు, దాన్ని కంటిన్యూ చేయడం. పైగా మీరు తిన్నారా అని చెప్తున్నాడు ఆయన, లోపలికి పోయినాయి అవి కొన్ని అంటే మీరు తిన్నారా అని కూడా చెప్తున్నాడు. ఇది ఘోరమైన నేరము, పాపం. దాన్ని పిన్ డౌన్ చేయడానికి వాటెవర్ సుప్రీంకోర్టులో వేసింది అది వస్తుంది. ఈలోగా గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అంటుందేనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనో ఇంకా ఏదో మా రాజకీయ దీనికోసమో ఇది చేస్తున్నాము అని కాకుండా ఫ్యాక్ట్స్ బేసిస్ మీద చూస్తే ఎవరికైనా ఇది కరెక్ట్ అవుతుంది అనిపిస్తుందా లేదా? చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, జంతువుల కొవ్వు అనే మాట ఎందుకు షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కాలేదు, ఎందుకు ఆ రిపోర్ట్స్లో స్పెసిఫిక్గా లేదు? దాని నుంచి నువ్వు డెడ్యూస్ చేస్తే ఏ బేసిస్ మీద యానిమల్ ఫ్యాట్ అనుకున్నాము అనేది మెన్షన్ చేసి రాయాలిగా, అది ఎందుకు లేదు? ఈ ప్రశ్న అందరూ అడగాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఆలోచించే వాళ్ళందరినీ కూడా నిజమే, ఎందుకు అది అడగలేదు? ఇవి పబ్లిక్ డొమైన్లో గవర్నమెంటే పెడితే బాగుండేది, పెట్టట్లా. కనీసం మీడియా అయినా దీన్ని తీసుకొని దీన్ని డిసెక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పైగా ఇప్పటికి 10 రోజుల నుంచి ఓ పక్క మన చారిత్రకంగా కూడా మన సెంటిమెంట్లో భాగమే కాదు, హిస్టరీలో భాగమే కాదు, మనకు సంబంధించినంత వరకు ఒక వారసత్వం తిరుమల ఎట్లా అనుకుంటాము అలాగే ఒక ఆస్తిగా పోస్ట్ ఇండిపెండెన్స్ అనుకుంది వైజాగ్ స్టీల్స్. అది ప్రైవేటైజ్ చేసేది ఓ పక్క జరుగుతుంటే దాని మీద డిస్కషన్ లేదు, దాని మీద ఏం చేయాలనేది లేదు. బుడమేరు విజయవాడ అదే హార్డ్లీ అది కూడా ఒక 20 రోజులు అయిందో 25 రోజులు అయిందో, అక్కడ లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. మరి వాళ్ళందరూ రోడ్ల మీద ఇదయ్యారు. ఆ సహాయం ఇచ్చింది ఎంతమందికి చేరిందో తెలియదు, వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీదే ఉన్నారు. ఇచ్చిన సహాయమే కొంచెం, ఎన్యూమరేషన్ జరగలేదు, అది గొడవలు అవుతున్నాయి, దానిల గురించి కప్పిపెట్టారు. మొత్తం అన్నిటి ఇంకా సరే హామీల గురించి అదైతే బయటకు రాకుండా ఆల్రెడీ డైవర్షన్ ఇంట్లోకి పోయి ఇప్పుడు దాని మీద నుంచి ఇక్కడికి దీన్ని తీసుకొచ్చాడు. డిస్కషన్ అంతా దీని మీద జరగాలి.
దీని నుంచి బయటికి రావాలి. బట్ అట్ ది సేమ్ టైం ఈయన చేసింది మళ్ళీ చరిత్ర మర్చిపోకూడదు. ఫ్యూచర్లో ఎవరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకూడదు అనేది మా కోరిక. థ్యాంక్ యూ. డిక్లరేషన్ గురించి కేవలం క్రికెట్ కూడా ఒక బల ప్రదర్శన పార్టీ ర్యాలీలా నిర్వహించడానికి అవకాశం చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కార్యకర్తలకు కానీ శ్రేణులకు నాయకులకు ఒక పిలుపు ఇచ్చినప్పుడు ఎక్కడైనా మీరు ఇది చేయండి నేను తిరుమల వెళ్తాను అని అన్నారా? లేదు చలో తిరుపతి బయలుదేరదామని ఏమన్నా పిలుపు ఇచ్చారా? ఒక రకంగా చూస్తే ఎవరు తన వెంబడి రాకుండా స్థానికంగా వాళ్ళు ఉండి కార్యక్రమం చేయడానికి అవసరమైన ఇది అది చేశారు. రెండో పక్క ఆయన నాయకుడుగా ఏ దేవదేవుడు ఆయన అయితే వెంకటేశ్వర స్వామి ఆయన మీద వచ్చిన ఆయన ప్రసాదం మీద వచ్చిన దీని విషయం కాబట్టి అక్కడికే వెళ్ళి ఆయన దగ్గర అక్కడే పూజలు చేయాలనేది ప్రార్థించాలనేది అనుకున్నారు. ఎప్పుడు మీరు అనేది కరెక్ట్ అంటే పార్టీ నుంచో జగన్మోహన్ రెడ్డి గారు చలో తిరుపతి బయలుదేరదాం అంటే అప్పుడు అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇది ఇంతకుముందు అంటారు, ఇప్పుడు కూడా అంటారు చలో సీఎం చలో సెక్రటరియట్ అంటే అట్లా చేయొచ్చు, లేదా రాస్తారోకలు ధర్నాలంటే ఏమైనా చేయొచ్చు. ఆయన ఇవ్వలేదంటాడేంది ఎవరు క్లియర్గా దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారి మీరు కూడా నోటీసులు చూసింటారు అనుకుంటా, చూసింటారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దీనికి సంబంధించిన ఏది మన పర్మిషన్ లేదు, లేని దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. అసలు పర్మిషన్ ఏంటంటే తిరుమలకు అవసరమా? తిరుమలకు పోవడానికి పర్మిషన్ అవసరమా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ డిక్లరేషన్. డిక్లరేషన్ అనేది ఎవరికి సంబంధించిన వ్యవహారం అండి? టీటీడీకి భక్తుడు వెళ్ళిన ఆయనకు సంబంధించింది. అది తేరాల్సింది అక్కడికి పోయిన వాళ్ళ దగ్గర. ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి ఎందుకు రావాలి వీళ్ళందరూ? ఎక్కడెక్కడి నుంచో కట్టగట్టుకొని తోలి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎందుకు దించాలా? అసలు ఎవరు అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నోటీసులు ఇచ్చినారు వీళ్ళు? క్రియేట్ చేసింది, టెన్షన్ క్రియేట్ చేసింది ప్రభుత్వం. బీజేపీ ఏం బయట పార్టీనా? కూటమిలో పార్టీ కాదు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు నన్ను అడిగితే ఈ మాటకు సంబంధించి జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు నాయుడు అన్న దానికి సంబంధించి వాళ్ళు కంబైన్డ్గా కూటమి మొత్తం వాళ్ళ పాప పరిహారం చేసుకోవాలా? ఏదో చంద్రబాబు నాయుడు పాప పరిహారం కోసం ఉన్న వాళ్ళు చేయాలా, లేదంటే వాళ్ళు కంబైన్డ్గా నా చేసుకోవాలి? అలా కాకుండా దాన్ని మరింత ఇది చేసే రకంగా డైవర్ట్ చేసేటట్టు బీజేపీ ఏమో వాళ్ళ నాయకులను కార్యకర్తలను లేకుంటే సాధువులను వాళ్ళని తీసుకొస్తారు. ఇంకో పక్క ఈయనేమో టెంపుల్స్ నేను క్లీన్ చేస్తానంటాడు. ఎవరిది క్లీన్ చేయాలా? చంద్రబాబుది క్లీన్ చేయాలా, లేదా ఆ ప్రభుత్వంలో ఉన్నందుకు వీళ్ళ పాపాలన్నీ వీళ్ళవి క్లీన్ చేసుకోవాలా? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి అందరం వెళ్దామని అన్నారా? అందరు రండి అన్నారా? అన్నప్పుడు దాని మీద ఎందుకు ఇష్యూ చేశారు? ఆన్సర్ ఇవ్వాల్సింది వాళ్ళు, సంజాయిషి ఇవ్వాల్సింది వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన ఒక అడుగు వెనక్కు వేసి పట్టుదలకు పోకుండా, ఎందుకంటే క్లియర్గా కనపడుతుంది అక్కడ వేల మంది వీళ్ళను దించడము, పోలీసులను దించడము, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ దిగడము, మొత్తం మీడియా ఎల్లో మీడియా అంతా దాని గురించి చాలా ఏదో దాని ఏమన్నా కౌంట్ డౌన్ లాగా మొదలు పెట్టడము, ఎక్కడ ఆపుతారని ఏదో చేస్తారని మొదలు కావడం, సెక్షన్ 30 అని పెట్టడం, వీటన్నిటి చేయడం ద్వారా ఒక ఉద్రిక్తత క్రియేట్ చేసి తీరా అక్కడికి పోయినాక ఏ అన్వారంటెడో అంటూ వాడి ఇన్సిడెంట్ జరిగితే నష్టం మొత్తం భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చింటారు, వాళ్ళు ఇబ్బందులు పడతారు. ప్లస్ ఈ అవకాశం డైవర్షన్ దీనికి చంద్రబాబు నాయుడుకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఆయన కార్నర్ చేయాలా, క్వశ్చన్ చేయాలా, రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ క్వశ్చన్ చేయాలా. నువ్వు చేసింది తప్పు, ఆయన తన తప్పు తెలుసుకొని నా తప్పు అయింది, అలాంటిది ఏమీ జరగలేదని ఆయన చెప్పాలా. ఒకవేళ నార్మల్ దాన్ని ఏమంటారు స్టాండర్డ్స్ అప్ టు ది మార్క్ లేకపోతే రిజెక్షన్కి ఉంది, రిజెక్ట్ అయిపోయాయి. లేదు రిజెక్ట్ కాలేదంటే లెట్ ది ఈవో కమిట్, ఇగో కాలేదు టెస్ట్ ఫెయిల్ అయినా సరే పోయినాయని చెప్పమనండి ఈవోను. ఎందుకు చెప్పలేకుండా అన్నాడు? సో ఆ కౌంట్ అక్కడ ఇది. రెండవది నిన్నటిది ఆగింతం ఇది వాళ్ళది.
జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా వెనక్కు తగ్గడం అనేది వివేకమైన ఇదా, విజ్డమ్ చూపించి ఇచ్చేశారా? దురుసుగా పోనందుకు ఆయన అభినందించాలి, అక్కడికి పోకుండా ఉన్నందుకు. అది చేయటే నాకు తెలియక అడుగుతాను. ఆయన అన్నది మతం గురించి చెప్తూ 4 గోడల మధ్య అంటే ఆయనకేమన్నా మరి ఏం ఇదైందో తెలియదు చంద్రబాబు నాయుడు గారికి. బయటకు వచ్చి చెప్పాలంటే అనేది బహిరంగ నాకు అర్థం కాలేదు. 4 గోడల మధ్య అంటే ఆ మాత్రం అర్థం కదా. అది వ్యక్తిగతం, మతం ఇది మా వ్యక్తిగతం, ప్రైవేట్ అఫేర్. పబ్లిక్ లైఫ్లో దాని ఇంపాక్ట్ ఉండకూడదు. అది దట్ షుడ్ నాట్ గెట్ రిఫ్లెక్టెడ్. ఆఫ్టర్ ఆల్ పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు, పబ్లిక్ సేవలో ఉన్నారు, ప్రజాసేవలో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది. 4 గోడల మధ్య అంటే రూమ్లో కూర్చొని మనసులో చదువుకుంటారని కాదుగా, రహస్యంగా చేస్తారని కాదు. వ్యక్తిగతం అని, అది వ్యక్తిగతము, ప్రైవేట్ అఫైర్. అది దట్స్ నాట్ ఏ పబ్లిక్. ఇది దాన్ని ఆయన ఇంకో రకంగా చెప్పి దానికి ఒక ఇంటర్ప్రిటేషను. నిజంగా డిక్లరేషన్ క్వశ్చన్ వస్తే అది తొలిసారి ఎప్పుడో ఫస్ట్ పోయినప్పుడు ఒకసారి తీసుకోవాలి. ఈయన ఇప్పుడు ఇన్నిసార్లు పోయినారు. అన్నిటికంటే ముఖ్యంగా అపోజిషన్లో ఉన్నప్పుడు పోయినారు, పాదయాత్ర అప్పుడు ముగించినప్పుడు పోయినారు. అప్పుడెప్పుడు రాంది ఈరోజు ఇది ఒక ఇష్యూ చేసి జాతీయ సమస్యలాగా ఎందుకు చేశారు? బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ నాయకులు, లేదంటే టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, ఇంకా వాళ్ళు మోస్తున్న మీడియా కానీ, అక్కడికి వచ్చే తిరుపతిలో అంతా వీరంగం చేసిన ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా. సార్ చాలా మంది ఇప్పటి వరకు జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు, ఇప్పుడు జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే రాకుండా ఆగిపోయారు అని అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, డిక్లరేషన్ ఓ పాయింట్ వచ్చి అది టీటీడీకి భక్తుడికి మధ్య సంబంధించింది. నేను అందుకే దాంట్లో అది అవసరమా లేదా అనేది అందులో పోవట్లే. దాని చట్ట ప్రకారం ఒకటి చేశారు, జీవో చేశారు, బాగానే ఉంది. బట్ ఇంతకాలం లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆ క్వశ్చన్ అనే దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లా. గతంలో సోనియా గాంధీ వచ్చినప్పుడు డిక్లరేషన్ చేయలే వాళ్ళంటే వాళ్ళని అడగండి, రికార్డ్స్ తీసి చేయించండి. మీరు నా పాయింట్ వచ్చి మీరు అడగచ్చు కదా, టీటీడీకి పోయి తీయమని చెప్పండి. పాత రిజిస్టర్లు ఎవరున్నాయి? నాకు తెలిసి అబ్దుల్ కలాం ఆయన ఇచ్చారు, సోనియా గాంధీ అయితే ఇది ఇవ్వలేదు. ఈరోజు బండి సంజయ్ స్వయంగా మాట్లాడుతూ కూడా అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలోనే వచ్చి డిక్లరేషన్ చేసిండు, జగన్ అంతకంటే ఎక్కువనా అని చెప్పి. అదే ఇంతకుముందు జనరల్గా ఏ భక్తుడైనా నాకు తెలిసి ఒక్కసారి వెళ్ళినప్పుడు తొలిసారి చేయాలా? ఆ తొలిసారి ఎప్పుడో అయిపోయింది. అది లేదు, అవసరం రాలా. ఇప్పుడు అవసరం రాలా, ఎప్పుడు రాలా. ఈ అన్యమత డిక్లరేషన్ మీ ప్రభుత్వ హయాంలోనే లేకుండా చేశారని చెప్పి కూడా ఒక కామెంట్. ఇప్పుడు అంతకుముందు ఎవరు చేశారు? ఎవరు చేస్తారు? నాకు అడిగితే ఎంతమంది పోవట్లేదండి. తెలిసిన వాళ్ళు అయితే గుర్తుపడతారు తప్ప, ప్రముఖులైతే మిగిలిన వాళ్ళందరూ మామూలుగా పోయి వస్తుంటే ఎవరికి తెలుస్తుంది అక్కడ? అసలు నాకు అడుగుతా అంటే దీనికి దానికి సంబంధం లేదు, రూల్ ఉంది ఆడ ఉంది కదా అనేది అనేవాళ్ళు అనొచ్చు. కానీ భక్తి ఉంటేనే కదా అక్కడికి పోయేది. నేను సరదాగా పోతారు ఎవరన్నా అక్కడికి? భక్తితోనే పోతారు. బట్ ఒకటి రూల్ ఉంది. బట్ ఇంతకుముందు కాంది ఈరోజు జిద్దుకు పోయి ఎందుకు లాగుతున్నారు అనేది అర్థం కావట్లా. దాన్ని ఒక రాజకీయపరమైనది, నువ్వు గవర్నమెంట్లో ఉండేవాడు రెస్పాన్సిబుల్. మేము రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డి గారు నేను డిక్లరేషన్ చేయకుండా పోతాను చూడండి ఎవరు ఆపుతారు అంటే ఏందా బాగాలేదు అనొచ్చు. ఆయన ఏమనలేదు. నేను స్వామివారి దర్శనానికి పోతాననగానే ఎక్కడెక్కడ వాళ్ళు కట్టలు కట్టుకుని బస్సులు వేసుకుని బయలుదేరి పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు చేయాలండి రాజకీయం? ఈజ్ ఇట్ రెస్పాన్సిబుల్ బిహేవియర్? తప్పు కదా, అది అన్యాయం కదా. ఒకవేళ పోతే అక్కడ టీటీడీ అడుగుతుంది, ఆయన ఏం చెప్తారో చెప్పేవాళ్ళు చూడొచ్చు కదా, తర్వాత మాట్లాడచ్చుగా. అంటే కార్నర్ చేసి సంబంధం లేనివి ఇర్రెలవెంట్ ఇష్యూస్ మీద బాధ్యతగా ప్రజల గురించో, ప్రజల సంక్షేమం గురించో, లేకుంటే ప్రజల గవర్నెన్స్ గురించో ఆలోచించాల్సిన వాళ్ళు అది వదిలేసి జనం క్వశ్చన్ చేయకుండా ఉండడానికి డైవర్ట్ చేసి అపోజిషన్లో ఉన్న మా మీదనో, మా నాయకుడి మీదనో, మా పార్టీ మీదనో ఇటు కార్నర్ చేయడం అంటే అంతకంటే అఘాయిత్యం ఏదైనా ఉంటుంది అయితే నేను అనుకోవట్లా. మళ్ళీ చెప్తున్నా, నిన్న చంద్రబాబు అన్న మాట ఇంకెవడన్నా మెంటల్ బయట ఎవడన్నంటే వాళ్ళు కంట్రోల్ చేయాల్సింది. నిజంగా అలాంటి అలిగేషన్ వస్తే లేదని ప్రూవ్ వాళ్ళు చేసుకోవాలి. మేము తిప్పలు పడుతున్నాం, నాట్ బికాజ్ మాదేదో ఇదేంది అని కాదు. ఒక అన్యాయమైన దారుణమైన కామెంట్ చేసి ఇటువైపు చూపిస్తున్నాడు. అది తప్పు కదా అనేది ఎక్స్పోజ్ చేయాలనేది మేము అనుకుంటున్నాం. అండ్ వీ సీక్ ఎవ్రీబడీస్ కోఆపరేషన్ ఇన్ ఇట్. చంద్రబాబు నాయుడు పదే అక్కడ అయితే పదార్థాలు పరిశీలించడానికి సరైన ప్రమాణాలు లేవనంటే చాలాసార్లు అంటున్నారు. నిన్న కూడా అదే మాట అంటారు. సో ఆయన అంతకుముందు 5 సంవత్సరాలు సీఎం ఉన్నారు కదా,
మరి అప్పుడు దాన్ని ఆ విషయం ఎందుకు తీసుకురాలేదు? ఇదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అంతకుముందు కూడా అన్నారు. 14-19కి 19-24 మధ్య ఏం చేంజెస్ వచ్చాయి? 14-19 మధ్య తను లేనని ఆయన అనుకుంటే సరే, దాంతో డిఫరెంట్. అప్పుడు నుంచి చంద్రబాబు నాయుడు గారే కదా. 14-19 మధ్య తర్వాత ఇదిగో ఈ మార్పులు వచ్చాయి, వీటి వల్ల నష్టం జరిగింది అని అన్నారు. 14-19 మధ్య ఏమున్నాయో అవే నడుస్తున్నాయి. పైగా మధ్యలో ఏమి తెలియదు కానీ 5 యాక్చువల్ టెండర్లకు సంబంధించినవి కూడా ఈ క్వాలిఫికేషన్ ఆ పీరియడ్ అది పెంచింది కూడా మా హయాంలోనే పెంచారు 2023లో. అంతకుముందు 1 year ఉన్నది 5 yearsకు చేశారు. ఏది ఎలిజిబిలిటీ దీనికి టర్న్ ఓవర్ తక్కువ ఉండింది, నాన్ సీరియస్ ప్లేయర్స్ వస్తారనే ఉద్దేశంతో దాన్ని బాగా పెంచారు. ఇది జరిగింది. ఇంకా 1,00,000 సార్లు చెప్పింది, ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్తున్నాం. ల్యాబొరేటరీ దానికోసం అంతకుముందు హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా ఉంటే ల్యాబొరేటరీ దట్ ఈస్ ఎ స్పెషల్ టాస్క్, దానికి సంబంధించిన టెస్టులకు సంబంధించిందని చెప్పి సిఎఫ్టిఆర్ఆర్ నుంచి అప్పుడే రిటైర్ అయిన సీనియర్ సైంటిస్ట్ని ఇన్ఛార్జ్ ఇప్పటికే అతనే కంటిన్యూ అవుతున్నాడు. అది మా హయాంలోనే పెట్టాము. ఓ 12 మందిని క్వాలిఫైడ్ వీళ్ళను టెస్ట్ చేయడానికి వాళ్ళని తీసుకొచ్చారు. ల్యాబ్ ఫెసిలిటీస్ కోసం ఇంప్రూవ్ చేయడానికి 4.5 crores బడ్జెట్ కూడా రిలీజ్ అయ్యింది. టెండర్లు పిలిచారు, రాలే. ఇప్పుడు వీళ్ళు ఎన్డీడీబీలో ఏది చేయించారో ఆ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి టెండర్లు పిలిచారు. అయితే సింగిల్ టెండర్ వచ్చినందువల్ల వాయిదా పడింది. రెండోసారి పిలిస్తే మళ్ళీ సింగిల్ టెండర్ వచ్చి వాయిదా పడింది. ఈలోగా ఎలక్షన్లు వచ్చాయి. దీనికి మించి మా హయాంలోనే ఆ గోశాల సపరేట్గా పెట్టి అదేదో ఒక ఆవులు ఎంబ్రియో దీని సరగేటెడ్ దీని నుంచి ఇచ్చేసి ఆర్గానిక్ దీనికోసం ఆ సాహివాల్ ఏవో ఆవులు స్పెషల్ ఇవి, వాటిని పెంచి ఇప్పుడు 200-300 ఉన్నట్టున్నాయి. మొత్తం 550-600 ఆవులను పెట్టారు. ప్రస్తుతానికి వాటి నుంచి గీ తీసి అక్కడి నుంచి అదే పనిగా దాన్ని మన సంప్రదాయ పద్ధతిలో వెన్న తీసి అది నవనీత సేవని వెంకటేశ్వర స్వామివారికి ఇచ్చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఇది భక్తిగాక దేంతో చేస్తారా? అంతకుముందు 14-19 మధ్య ఎందుకు చేయలే? బట్ అట్ ది సేమ్ అలాగే లడ్డు దీనికి కూడా అదే దీన్ని చేయండి అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? స్టాండర్డ్ ఏది ఉంటుందో అన్ని స్టాండర్డ్స్ ప్రకారం ఉండే అది తీసుకొస్తారు. కానీ కిలో నెయ్యి 3,000-5,000-4,000 ఉండే నెయ్యితో లడ్డు చేసి అది ఈజ్ ఇట్ పాసిబుల్? లక్షల ఇవి చేసి ఇవ్వడం అనేది, ఈ ఉన్న దాంట్లో స్టాండర్డ్ ఏది అనేది దాని ప్రకారం చేస్తారు. అది జరుగుతుంది. ఆ స్టాండర్డ్స్ పెంచారు. దేవుడికి చేసే దాంట్లో ఆయన దేవుడి ప్రసాదం దేవుడికి చేసే దాంట్లో కూడా కల్తీ జరిగింది అన్నాడు. అది జరిగింటే చంద్రబాబు హయాంలో జరిగించడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే బయట నుంచి కొన్ని తెచ్చిన దాంతో చేసేవాళ్ళు. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సపరేట్గా ఆయన సేవ కోసం అనేది అయితే సపరేట్గా తీస్తున్నారు. అది కూడా ఒక 60 kg ఫెసిలిటీ పూర్తి డెడికేటెడ్గా ఆయనకు చేయడం కోసమని కంప్లీట్ అన్ని సేవలకు అది కూడా ఏదో పెట్టామని అన్నారు. అది చైర్మన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదిగాక దేవాలయాలకు సంబంధించి మిగిలినవన్నీ వాళ్ళు కాంపిటెంట్ కరుణాకర్ రెడ్డి వాళ్ళు చెప్పారు, నిన్న చెవిరెడ్డి భాస్కర్ చెప్పినట్టున్నాడు. ఏమేం చేశాం మా హయాంలో అనేది అంటే ధర్మ ప్రచారానికి కానీ ధార్మిక ప్రచారానికి కానీ లేదా భక్తిని పెంపొందించేందుకు కానీ ఆలయాలు మళ్ళీ జీర్ణోద్ధరణకు కానీ అలాగే దేవుడి సేవలో ఉండే పూజారులు కానీ వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళ జీవన వృత్తి పెంచడం కానీ వీటన్నిటిని ఎవరు చేసినారంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మొత్తంగా చూస్తే మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని ఆయన ఇంత చేసిన ఆయన్ను ఆయన కల్తీ అని చెప్పి ఎవరైతే కల్తీ తప్ప వేరే తెలియని ఈయన ఒక్కటి చేశారేమో టీటీడీలో ఏం చేశారో రిఫార్మ్స్ ఈయన ఉన్న హయాంలో చెప్పమనండి. పాజిటివ్ రిఫార్మ్స్ కిందికి వస్తే హ్యూమనిటేరియన్ ఇంత చిన్నపిల్లల హార్ట్ కేర్ అది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. సర్జరీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అక్కడ దేవుడి సన్నిధిలో అన్ని రకాలుగా ఏదైతే సొసైటీ మొత్తానికి నేను ఇంతకుముందు ధర్మ ప్రచారం కావచ్చు లేదా పేదలకు ఏదైనా చేయడానికి కావచ్చు, ప్రతిదీ సమాజ హితం కోసం అక్కడ ఉన్న రిసోర్సెస్ను వాడడం కావచ్చు, దేవుడి సేవను మరింత పవిత్రంగా దాన్ని ఏమంటాం పవిత్ర మనసుతో చేసే ప్రక్రియ కావచ్చు, వీటన్నిటిలో కూడా ముందున్నాం. దీన్ని తప్పుపట్టడానికి రాజకీయంగా విమర్శించాలంటే విమర్శించుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో చేయాలని చెప్పి
మొత్తం భక్తులకు సంబంధించినంత వరకు విశ్వాసాన్ని దెబ్బతీసే దుర్మార్గపు దీనికి చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు. అది మేము చెప్పవచ్చు. సార్ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఏమైనా ఉందా సార్ లడ్డు కల్తీకి కానీ ఈ డిక్లరేషన్ అంశానికి కానీ? ఇది పడడానికి ఎట్లా అవుతుంది? ఆయన పిండం కావాలి. చంద్రబాబు నాయుడు చేసి ఆడిన అబద్ధం, అది అబద్ధపు ఆరోపణ, తప్పుడు ఆరోపణ అనేది అది రుజువు కావాలి. దానికోసమే సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేశారు. సిట్ విచారణ కూడా ప్రారంభమైంది సార్. ఏమన్నా అర్థం ఉందా? ఆయన తన కింద ఉండే అధికారులతో వేసుకొని ఏం ప్రూవ్ అవుతుంది? అదేమన్నా పోనీ క్రైమ్, ఇదేమన్నా మర్డర్ ఇంకోటే ప్రూవ్ కావడానికి, పోలీసులు తేల్చడానికి? అది క్వాలిఫైడ్ స్పెషలిస్టులు, సైంటిస్టులు, వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ ఎవరో తేల్చాల్సింది. అండ్ డిస్పాషనేట్గా నిష్పక్షపాతంగా చేసే న్యాయస్థానం దీని నుంచో జరగాల్సింది. అది మా సుబ్బారెడ్డి గారు అడిగి కోర్టులో వేశారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? తనను కవరప్ చేసుకోవడానికి ఎవరిని పెట్టారో కూడా అందరికీ తెలుసు. రేపు సంతకం కాదు, సంతకం వేరేవాడు రిపోర్ట్ కొట్టుకొని సంతకం వేరేవాడు చేసినా ఆ సంతకం నాదే అనే అంత దీనికి పోగలిగిన వాళ్ళను దాంట్లో పెట్టాడు. సో ఇంకా అక్కడ ఏమొస్తుంది? ఆయన ఇప్పుడు ఈవో ఇచ్చింది అంటుంది, ఇలా ముందు ఈవో వెజిటబుల్ ఇదని మళ్ళీ ఎందుకు చాలా నంగినంగా యానిమల్ ఫ్యాట్ అని కూడా మధ్యలో అన్నాడు. అలాగే ఆయన సీఎంకి ఇచ్చిందంటే ఊరికి అట్లా పెట్టేసి వదిలేశాడు అక్కడ. ఎందుకు పెట్టారంటే ఈయన ప్రెషర్. రేపు సిట్ రిపోర్ట్ ఇంకోటి ఉంటుందా? సిట్ పెట్టిందే ఆయన సుప్రీంకోర్టు అడ్మిట్ చేసుకుంటారో, విచారణకు వస్తుందేమో, ఈలోగా నేనే చేస్తున్నానని చెప్పడం కోసం పెట్టాడు. నిజంగా ఆయనకు ఏదైనా తాను తప్పు అనలేదనుకుంటే, నిజంగా జంతువులకు దాంట్లో కలిపారని ఆయన గట్టిగా నమ్ముతూ ఉండి, లేదా తనకు రుజువులతో సహా ఉంటే సుప్రీంకోర్టు దగ్గరికి పోయి ఆయన చెప్పాల్సింది ఏంటంటే, అంతకంటే ఉన్నతమైంది కానీ విశిష్టమైంది కానీ ఫుల్ ప్రూఫ్ ఉండేది ఏమి ఉండదు కదా సార్. మాకు కూడా అభ్యంతరం లేదు, మాకు కూడా అదే కావాలి, ఆ వాస్తవం బయటికి రావాలి, జంతువులకు కలిసిందనే విషయం బయటికి రావాలి. కాబట్టి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే విచారణ జరపండి అని చంద్రబాబు నాయుడు కూడా, ఆయన ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ వేయాలి. వేస్తే ధైర్యం ఉన్నట్టు అండ్ అది నిజము అని ఆయన గట్టిగా నమ్ముతున్నట్టు, ఆయన దగ్గర ఆధారాలు ఉన్నట్టు అనుకోవాలి. అది లేదు కాబట్టి ఆయన అక్కడ అన్నట్లా ఇక్కడ సిట్ ఫామ్ చేసుకున్నాడు. సిట్ ఫామ్ చేసుకుని దాంతో రేపు ఐ థింక్ ఒక వారంలో చుట్టేస్తాడు అనుకుంటా. ఎందుకంటే సుప్రీంకోర్టులో వచ్చే టైంకి ఇది రాకపోతే మళ్ళీ అక్కడ ఇదవుతుందనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ విచారణ జరిపాము, ఇది జరిగిందని చెప్పి ఇవ్వడానికి ఏదో ప్రయత్నం చేస్తాడు.